తూర్పు గోదావరి జిల్లా కడియం శివారుపల్లి చెరువుగట్టు ఉరి చివర పచ్చని పొలాల మధ్య వెలిసిన ఓ పవిత్ర క్షేత్రం. అది కడియాలమ్మ తల్లి ఆలయం. ఈ గుడికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పూజారిగా దుర్గా అనే హిజ్రా గత 17 ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవును, తల్లి సేవలో లింగ భేదాలకే తలవంచిన ఉదాహరణ ఇదే. భక్తులు ఆమెను అర్ధనారి అని పిలుస్తూ ఆమెలో తల్లిని దర్శిస్తున్నారు. వందలాది మంది భక్తులు నిత్యం ఈ గుడికి తరలి వస్తుంటారు. కడిలయమ్మ తల్లిని దర్శించి మొక్కులు పెట్టుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులు, సంతానం కోసం, ఆర్థికంగా ఇబ్బందులు పడే కుటుంబాలు ధైర్యం కోసం అంతా తల్లి చరణాలకే మొగ్గుతున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున ఇక్కడ ఘనంగా జాతర నిర్వహించబడుతుంది. గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తల్లిని దర్శిస్తారు. అయితే ఈ పవిత్ర క్షేత్రానికి ఇప్పటికీ కరెంటు సౌకర్యం లేదు. రాత్రి వేళల్లో అమ్మవారు చీకట్లోనే తల దాచాల్సిన పరిస్థితి. వర్షాలు పడితే రోడ్డు తడిసి బురదమయమై భక్తులు రాగలిగే పరిస్థితి ఉండదు. గ్రామం నుంచి సుమారు 2 కిలోమీటర్ల లోపల ఈ గుడి ఉండటంతో వీధి లైట్లు లేవు. ఇది గమనించిన భక్తులు ప్రభుత్వాన్ని, గ్రామ పెద్దలను అభ్యర్థిస్తున్నారు. గుడికి కరెంటు ఇవ్వాలని, రోడ్డు అభివృద్ధి చేయాలని, ఈ పవిత్ర కడిలయమ్మ తల్లి గుడిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. నమస్కారం అండి. కడియాలమ్మ తల్లి అమ్మవారి కడియం గ్రామంలో స్వయంభుగా కడియాలమ్మ తల్లిగా వెలిసిందండి. వేప చెట్టు, తాటి చెట్టు కింద పుట్టులోంచి వెలిసింది. ఇన్ని సంవత్సరాలను బట్టి నుంచి కూడా తరతరాల నుంచి ఉంటుంది. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఏమీ చేయలేదు. ఎవరైనా సరే, సీన్ రైతులైనా పెద్దలైనా సరే అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని కోళ్ళు కోసి నైవేద్యాలు పెట్టుకుని వెళ్ళిపోవడమే తప్ప అమ్మవారికి గుడి కట్టడం అని ఇదని అని ఏమీ చేయలేదు. తర్వాత నేను చేసిన తర్వాత అమ్మవారికి గోడవారు పెట్టేసిన తర్వాత అమ్మవారికి డైలీ వచ్చి దీపం నైవేద్యం పెట్టి అమ్మవారికి స్నానం చేయించి అలంకరించి నేను చేసేదాన్ని. అలా ఊరందరూ ఏకమయ్యి ఈ గుడి కట్టించారు. ఈ గుడి కట్టించి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి జాతర చేపిస్తున్నారు. అలాగే సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నారు. సంతానం ఇచ్చే సల్లం తల్లి. కోరిన వారికి ఏమో ఆడబిడ్డ ఇస్తుంది, కోరుకున్న వారికి మగబిడ్డ ఇస్తుంది. అలాగే కుక్కు బంగారంగా ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అమ్మ చాలా స్వచ్ఛమైన తల్లి. ఏదైనా సరే మనం ఎంతో కష్టంతో వచ్చి ఆవిడకి బాధ చెప్పుకుంటే ఆ బాధ అమ్మనే ఖచ్చితంగా నెరవేర్చుతుంది. అంత స్వచ్ఛమైన తల్లి అండి. ఆవిడ స్వయంగా అలా వెలిచింది. అమ్మవారికి స్నానం చేయించి పసుపు రాస్తే ఒళ్ళంతా ఆవిడ వెరిపోయిపోతుంది. ఓన్లీ ఫేస్ ఒకటి ఆవిడ ముఖం ఒకటి పసుపుగా ఉంటుంది. బాడీ అంతా కూడా వెరుపు రంగులో వస్తుంది. ఆవిడ మహిమ అదేనండి అని చెప్పండి. అమ్మవారికి దర్శనం చేసుకుంటాకి వందలాది భక్తులు వస్తారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం నిత్యం దర్శనం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలు పెడతాం. ఇక్కడే ఉంటాను నేను. శుక్రవారం, మంగళవారం, ఆదివారం అయితే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. మిగతా రోజుల్లో అయితే ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వారాల టైంలో అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలు ఇక్కడే అందుకుంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి ఆశీస్సులు ఉంటున్నాయి. చాలా ఫుల్ పవర్గా అమ్మవారు అనుకున్న వారికి, కోరుకున్న వారికి కూడా కష్టాలు తీర్చుతుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే సంతానం లేని వారి విషయంలో అయితే నెంబర్ 1 అండి. ఆవిడ సంతానం ఇస్తుంది. అమ్మవారికి కరెంట్ లేదు. నైట్ టైం 6-7 టైంలో వచ్చి ఏదైనా శుభకార్యాల రోజు, గురు పౌర్ణమి రోజు, ఏమన్నా పండగల రోజు అమ్మవారికి నైట్ టైం ఏమన్నా పూజలు చేద్దామన్నా కరెంట్ లేదు. చాలా చీకటిగా ఉంటుంది. అలాగే దర్శనానికి వచ్చి భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రోడ్డు కూడా సరిలేదండి. రోడ్డు వేస్తామని సెలక్షన్ అయింది కానీ ఇప్పటికొచ్చి ఎవరో రోడ్డు వేయలేదు. గ్రామ ప్రజలు కానీ, గ్రామ పంచాయతీ ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు అమ్మవారిని ఇప్పుడు దాకాని. రోడ్డు వచ్చే భక్తులకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వర్షాకాలం వస్తే బందలో బాళ్ళు వస్తున్నారు నడుచుకుంటూ. ఒక్కోసారి అయితే చంటి బిడ్డలతో వచ్చిన వాళ్ళు కూడా పడిపోతున్నారు గుడి దగ్గర.
చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చేవాళ్ళు. అలాగే రోడ్డు పడాలి, అమ్మవారికి కరెంట్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పూజారి దుర్గా చెప్పిన మాటలు ఓ సందేశంగా నిలుస్తున్నాయి. తల్లి మీద నమ్మకమే నాకు శక్తి, ఆ నమ్మకంతోనే నేను నిలబడగలిగాను. అవును, ఒక అర్ధనారి పూజారి ద్వారా ఆరాధన జరుగుతున్న ఈ కడియలమ్మ తల్లి గుడి సమాజానికి ఓ కొత్త మార్గదర్శకంగా నిలుస్తుంది. భక్తి, నమ్మకం, ఆదర్శం కలిసి ఉన్న ఈ పవిత్ర స్థలం అభివృద్ధి చెందాలి అనే కోరికతో ఇప్పటికీ వేలాది మంది తల్లి దర్శనానికి తరలి వస్తూనే ఉన్నారు. మాది కడియమండి. ఇలా కడియాలమ్మ తల్లి గుడి ఊరి పొలం దగ్గర నిలబెట్టే తల్లి నిలిచిందండి. కానీ మేము ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి వారం వస్తామండి. అలాగే గుడి రోడ్డు లేదండి, కడియాలమ్మ తల్లికి కరెంటు కూడా లేదండి. అలాగే తల్లి గుడి డెవలప్ చేయడానికి కూడా మాకు చేతులు ఏమీ లేక చేయలేదండి. అందరూ సాయం చేసి గుడి బాగా కట్టి కరెంట్ వేసేలా చూడండి. సత్యమైన తల్లి అండి కడియాలమ్మ తల్లి. ఈ తల్లిని చల్లగా చూస్తే మనల్ని అందరినీ చల్లగా చూస్తుందండి. మీరే సాయం అవ్వాలండి. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు పడతారండి. మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి. ఈ అమ్మవారి మీద దేవించి అందరూ ఒక తలకొస వేసి కరెంట్ వచ్చి రోడ్డులో వచ్చి చల్లగా కాసు కాపాడింది. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుందండి కడియాలమ్మ తల్లికి. మీరే వచ్చి అందరూ చేయండి, సాయం చేయండి. అందరూ ఈ పొలం పక్కన ఉన్నట్టుగా ఎవరు పట్టించుకోవట్లేదండి తల్లిని, చీలలో ఉన్నదని. మీరే అందరూ వచ్చి తలకవస వేసి రోడ్డులో వేయించి కరెంట్ వేయించండి, డెవలప్ చేయండి. అమ్మవారికి కడియాలమ్మ తల్లికి చాలా స్వచ్ఛమైన తల్లి అండి. పిల్లలు లేని పిల్లలు కూడా పుడతారండి. అమ్మవారి స్వచ్ఛమైన తల్లి అండి, చాలా కాపాడుద్దండి. మీరే అందరూ రావాలండి. ప్రతి సంవత్సరం జాతర చేసి పూరుకుని తీర్థం అది చెయ్యండి. అలాగని కోరుకుంటున్నానండి అందరినీ. అమ్మవారు ఎప్పుడైతే రావి చెట్టు, తాడి చెట్టు, వేప చెట్టు కింద ఉందో అప్పటి నుంచి తీసుకొచ్చి బయట పెట్టేశారు. బయట పెట్టిన తర్వాత స్వయంగా ఈ చెట్టు కూడా వచ్చింది. ఈ చెట్టుకి ఎప్పుడైతే అమ్మవారికి సంతానం ఇచ్చే సల్లం చెట్టు అండి ఇది. చక్కగా 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఉయ్యాల కట్టి చెట్టుకి 108 ప్రదక్షిణాలు చేస్తే చక్కగా సంతానం ఇస్తుందండి. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కళ్యాణం అవ్వని వారికి కళ్యాణం అవుతాయి. రావి చెట్టుకి, వేప చెట్టుకి కలిపి పసుపు కొమ్మ కట్టి చక్కగా 108 ప్రదక్షిణాలు చేస్తే సంతానం లేని వారికి సంతానం ఇస్తుంది, కళ్యాణం అవ్వని వారికి కళ్యాణం ఇస్తుంది. ఎవరికైనా కష్టాలు ఉన్న కష్టాలు కూడా తిరిగొట్టెక్కుతాయండి. అంత స్వచ్ఛమైన చెట్టు అండి చెట్టు కూడాని.